హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు ఇన్కోల్. ఈరోజు కథ ద డెవిల్ డౌన్, ఎపిసోడ్ 9. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ విభిన్నమైన కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, ప్రిన్సిపల్ గారు కమిన్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అని లేచి నిలబడి అతనికి చెయ్యి అందిస్తూ అన్నాడు రణధీర్. ఆ వ్యక్తి మరెవరో కాదు, ఆరుహి కాలేజ్ ప్రిన్సిపల్. రణధీర్కి నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చి ముందున్న చైర్లో కూర్చున్నాడు. ప్రిన్సిపల్ జయశంకర్. వారిద్దరికీ చాలా కాలం నుండి పరిచయం ఉంది. రణధీర్ ఒక చెక్కు తీసి ప్రిన్సిపల్ ముందు పెట్టాడు. ఆ చెక్కుని చేతిలోకి తీసుకుని చూసిన జయశంకర్ కళ్ళు మెరిశాయి. 20 lakh చెక్ మా కాలేజ్ కోసమా? ఆశ్చర్యంగా అడిగాడు. ఎస్, మీ కాలేజ్కి ఇప్పటివరకు నేనేమి ఇవ్వలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, హ్యాపీగా నవ్వుతూ బదిలిచ్చాడు ప్రిన్సిపల్. రణధీర్ తన సీటుపై వెనక్కి వాలి. ఇన్ రిటర్న్ నాకు మీ నుండి ఒక హెల్ప్ కావాలి అన్నాడు. ఆశ్చర్యపోయాడు జయశంకర్. మీకు నా నుండి హెల్ప్ కావాలా? చెప్పండి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? పొలైట్గా అడిగాడు. యాన్యువల్ డేకి మీ కాలేజ్లో డాన్స్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నారు కదా? ప్రిన్సిపల్ తల ఊపి ఎస్ సార్, బట్ మీకెలా తెలుసు అని అడిగాడు. నాకు ఎలా తెలిసిందో మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. వాట్ ఎవర్, నేను ఆ ఈవెంట్కి ముఖ్యమైన గెస్ట్ని కాబట్టి నాకు ఖచ్చితంగా తెలుస్తుంది, కఠినమైన స్వరంతో అన్నాడు రణధీర్. ఎస్ సార్, ఈ కాంపిటీషన్లో ఆరుహి అనే ఒక అమ్మాయి పార్టిసిపేట్ చేస్తుంది, రైట్? ప్రిన్సిపల్ గుర్తు చేసుకున్నాడు. ఎస్ సార్, ఈరోజే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేవారి లిస్ట్ నాకు అందింది. దానిలో ఆరుహి పేరుంది. తను MBA సెకండ్ ఇయర్ స్టూడెంట్. సో యూ హ్యావ్ టు డూ 2 things ఫర్ మీ. ఏంటవి సార్ అని అడిగాడు ప్రిన్సిపల్ కుతూహలంగా. ఫస్ట్ వన్, ఈ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ 25,000 కాదు, 50,000. ప్రిన్సిపల్ ఒకంత షాక్ అయ్యి, కానీ సార్ అయోమయంగా అంటుంటే, ఈ ప్రైజ్ మనీ నా నుండి వస్తుంది. దీనికోసం మీరు మీ కాలేజ్ ఫండ్స్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు అన్నాడు రణధీర్ వెంటనే. ప్రిన్సిపల్ సైలెంట్ అయిపోయి నెక్స్ట్ ఏం చెప్తాడో అని చూస్తున్నాడు. సెకండ్, మీరు ఆరుహిని ఈ కాంపిటీషన్లో గెలిపించాలి. ప్రిన్సిపల్ అమితంగా ఆశ్చర్యపోయాడు. సార్ మీరేం చెప్తున్నారు? రణధీర్ లేచి నిలబడి, మీరు చేయలేకపోతే ఇట్స్ ఓకే, నా డొనేషన్ చెక్ రిటర్న్ ఇచ్చేసి మీరు వేరే గెస్ట్ని వెతుక్కోండి గంభీరంగా అంటూ చెయ్యి ముందుకు చాపాడు. అది విన్న ప్రిన్సిపల్ మొహం పాలిపోయింది. ప్లీజ్ సార్, అలా అనకండి. మీరు గెస్ట్గా రావాలని మేము ఎప్పటి నుండో ట్రై చేస్తున్నాం. ఫైనల్లీ ఇప్పటికి యాక్సెప్ట్ చేశారు. ఇప్పటికిప్పుడు వేరే గెస్ట్ ఎవరు దొరకరు సార్. రణధీర్ ప్యాంట్ పాకెట్లో చేతులు పెట్టుకొని అటూ ఇటూ తిరుగుతూ, నేను చెప్పాల్సింది చెప్పాను. ఈ కాంపిటీషన్లో ఆరుహిని గెలిపించాలి. అది మీకు పెద్ద విషయం కాదు. అండ్ విన్నర్స్ని ముందుగానే డిసైడ్ చేయని కాంపిటీషన్ ఏది? అండ్ ఆరుహి ఈజ్ ద బెస్ట్ పర్ఫార్మర్. జడ్జెస్ ఆరుహినే విన్నర్గా అనౌన్స్ చేయాలి. ప్రిన్సిపల్ తల ఊపి, ఓకే సార్, మీరు అనుకున్నట్టుగానే జరుగుతుంది, ఆరుహి విన్నర్ అవుతుంది అని అనేసరికి రణధీర్ మొహం సంతోషంతో వికసించింది. అప్పటికి కాఫీ వచ్చింది. ప్రిన్సిపల్ కాఫీ తాగి లేచి నిలబడి రణధీర్కి షేక్ హ్యాండ్ ఇచ్చి, సార్ మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా అని అడిగాడు. ఎస్. ఆరుహి ఈ కాంపిటీషన్లో విన్ అవ్వాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారు? రణధీర్ అతన్ని కూల్గా చూస్తూ, దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ ప్రిన్సిపల్ గారు, అండ్ ఈ డీల్ గురించి ఎవరికి తెలియకూడదు అని చెప్పాడు. ఎస్ సార్. ప్రిన్సిపల్ వెళ్ళిపోయాడు. రణధీర్ చిన్నగా నవ్వుకొని, మై డియర్ ఆరుహి, అ బిగ్ సర్ప్రైజ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ అనుకుంటూ డీప్ బ్రీత్ తీసుకొని చైర్లో వెనక్కి వాలాడు. ఆఫీస్ అయ్యాక ఆరుహి డాన్స్ ప్రాక్టీస్ని స్క్రీన్పై వీక్షిస్తూ పడుకోవడం, మార్నింగ్ ఆరుహి అందమైన వదనాన్ని చూడడం, ఆమె ప్రతి కదలికను ఆసక్తిగా ఎగ్జైటింగ్గా గమనించడం, ఇలా రణధీర్ ప్రతిరోజు ఆరుహితోనే మొదలై తనతోనే ఎండవుతుంది. వారం రోజులు శరవేగంగా గడిచిపోయాయి. ఆరుహి రణధీర్ ఇద్దరూ ఎంతో ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్న కాలేజ్ యాన్యువల్ డే రానే వచ్చింది. ఆరుహికి ఎదురుపడే మూమెంట్ కోసం ఎంతో ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ ఈవెంట్కి రెడీ అవుతున్నాడు రణధీర్. బ్లాక్ కలర్ కాస్ట్లీ అండ్ క్లాసీ సూట్, కాస్ట్లీ బ్రాండెడ్ వాచ్, బ్లాక్ షూస్ వేసుకుని చాలా హ్యాండ్సమ్గా హుందాగా ఉన్నాడు. హెయిర్కి జెల్ అప్లై చేసి డియో స్ప్రే చేసుకుని బయటికి కదిలిన రణధీర్ కార్లో కాలేజ్కి స్టార్ట్ అయ్యాడు. ఇక్కడ కాలేజ్లో డ్యాన్స్ కాంపిటీషన్కి రెడీ అయిపోయింది ఆరుహి. సాక్షి డోర్ తీసుకుని లోపలికొచ్చింది. వావ్ ఆరుహి, ఈరోజు నువ్వు నిజంగా చాలా అందంగా కనిపిస్తున్నావు. అబ్బాయిలందరూ విజిల్స్ మూత మోయిస్తారు చూడు, టీజింగ్గా నవ్వుతూ అంది. విజిల్స్ ఏమో కానీ
నాకు స్టేజ్ మీదకు వెళ్ళడానికే భయంగా ఉంది. నా హ్యాండ్స్ టచ్ చేసి చూడు అంది చేతులు చాస్తూ. సాక్షి తన చేతిని తాకగా నిజంగానే చాలా చల్లగా ఉంది. ఏయ్, ఎందుకు టెన్షన్? ఈ డ్యాన్స్ కాంపిటీషన్లో పక్కా నువ్వే విన్ అవుతావు. ఆయనకి తెలుసా, ఫస్ట్ ప్రైజ్ మనీ 50,000 అంది నవ్వుతూ. ఆరోహి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఏంటి 50,000? ఎవరు చెప్పారు నీకు? ఇందాకే అనౌన్స్ చేశారు. అది వినగానే నీకు చెప్పాలని పరిగెత్తుకుంటూ వచ్చేశాను. ఆరోహి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మిర్రర్లో తనని తాను చూసుకుని డీప్ బ్రీత్ తీసుకుని, ఆరోహి, యూ కెన్ డూ ఇట్ అని తనకి తాను ధైర్యం చెప్పుకుంది. సాక్షి తనని హక్ చేసుకుని, అంతే, త్వరగా వెళ్దాం పదా. మనం స్టేజ్ దగ్గరే ఉండాలి. ఏ క్షణమైనా నేనేం అనౌన్స్ చేస్తాను. డాన్స్ కాంటెస్ట్ స్టార్ట్ కాబోతుంది అంది. హా, అలాగే. సాక్షి చెయ్యందుకుని ఆడిటోరియం స్టేజ్ వైపు వెళ్తుంది ఆరోహి. అప్పుడే రణధీర్ చక్రవర్తి కాలేజ్ ఆడిటోరియంలోకి ఎంటర్ అయ్యాడు. అతని చూసి ప్రిన్సిపల్ జయశంకర్ మైక్ అందుకొని, నౌ వీ హ్యావ్ అవర్ హానరబుల్ చీఫ్ గెస్ట్, ఆర్సీ ఇండస్ట్రీస్ CEO అండ్ రోల్ మోడల్ ఫర్ యూత్, మిస్టర్ రణధీర్ చక్రవర్తి గారు అని ఉత్సాహంగా అనౌన్స్ చేశాడు. ఆ అనౌన్స్మెంట్ విన్న ఆరోహి అడుగులు అక్కడే స్తంభించిపోయాయి. కళ్ళు తేలేసి సాక్షి వైపు చూసి, సార్ ఏ పేరు చెప్పారు అని అడుగుతుండగాని, లెట్స్ వెల్కమ్ మిస్టర్ రణధీర్ చక్రవర్తి గారు అని మళ్ళీ అనౌన్స్ చేశాడు ప్రిన్సిపల్. ఆడిటోరియం మొత్తం చప్పట్లతో ప్రతిధ్వనిస్తే ఆరోహి గుండె అదిరిపడింది. సార్, రణధీర్ చక్రవర్తి అంటున్నారు అంది సాక్షి కళ్ళు పెద్దవి చేస్తూ. ఆరోహి వెంటనే వెనక్కి అడుగు వేసి తొంగి చూస్తే రణధీర్ చేతులు జోడించి చిరునవ్వు చిందిస్తూ వస్తూ కనిపించాడు. అతని చూడగానే అప్పటిదాకా ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఉన్న ఆరోహి గుండెల్లో ఒక్కసారిగా భయం మొదలైంది. కళ్ళు పెద్దవి చేసి అలాగే స్తంభించిపోయింది. ప్రిన్సిపల్ రణధీర్కి ఫ్లవర్ బొకే అందించి చేతులు జోడించి స్వాగతం పలికారు. సాక్షి రణధీర్ని షాకింగ్గా చూస్తూ, ఈ రణధీర్ ఇక్కడ కూడా వచ్చాడా అంది. అవును సాక్షి, నేనిక డాన్స్ చేయను అని ఆరోహి వెనుదిరిగి వేగంగా వెళ్ళిపోతుంటే సాక్షి తన వెనుక పరిగెత్తి చేయి పట్టుకుని ఆపింది. నీకు పిచ్చి పట్టిందా? నువ్వు దీనికోసం చాలా కష్టపడ్డావు. అండ్ మర్చిపోకు, నీకు ఇప్పుడు ఈ మనీ నిజంగా అవసరం. ఆరోహి ఒక క్షణం కళ్ళు మూసుకొని సాక్షి వైపు తిరిగి చూసి, అతను నా ఎదురుగా ఉంటాడు సాక్షి, ఫ్రంట్ సీట్లో. అతను నన్ను చూస్తుంటే నేను డాన్స్ చేయలేను, అర్థమైందా? అతను ఇక్కడ ఉన్నాడు కాబట్టి నేను ఈ కాంపిటీషన్లో ఓడిపోతాను అంది. సాక్షి ఆమె చేయి పట్టుకుని, ఆరోహి, నువ్వు అతనికి భయపడాల్సిన అవసరం లేదు. అతన్ని పట్టించుకోకుండా నువ్వు ఈ కాంపిటీషన్లో విన్ అవ్వాలి. ఇప్పుడు నీకు జాబ్ లేదు, మనీ లేదు. మనీ కోసం మాత్రమే కాదు, ఒక రాక్షసుడికి భయపడి నువ్వు ఆగిపోకూడదు. నువ్వు ఆగిపోతే అతను గెలిచినట్టే అంది. తన మాటలు ఆరోహిపై పనిచేశాయి. నువ్వు చెప్పింది నిజమే సాక్షి. నేను రణధీర్ చక్రవర్తికి భయపడకూడదు. అతను ఎదురుగా ఉన్నా నేను ధైర్యంగా డ్యాన్స్ కాంపిటీషన్లో గెలవగలనని అతనికి చూపించాలనుకుంటున్నాను అని అంటుంటే సాక్షి నవ్వుతూ తన్ని హక్ చేసుకుంది. ఫ్రంట్ సీట్లో కూర్చున్న రణధీర్ కళ్ళు ఆరోహి కోసం ఆతృతగా వెతుకుతున్నాయి. డ్యాన్స్ కాంపిటీషన్ స్టార్ట్ అయింది. స్టూడెంట్స్ ఒకరి తర్వాత ఒకరు వచ్చి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. రణధీర్ అనాసక్తిగా చూస్తూ ఆరోహి రాక కోసం ఎదురు చూస్తున్నాడు. ఆరోహి, కమ్ ఫాస్ట్, ఐఎమ్ వెరీ ఈగర్ టు సీ యూ అని అనుకుంటూ ఉండగానే ఆరోహి నేమ్ అనౌన్స్ చేశారు. స్టూడెంట్స్ అందరూ క్లాప్స్ మోత మోగిస్తున్నారు. రణధీర్ మోహన్లో వింతైన చిరునవ్వు చేరింది. అలర్ట్ అయ్యి చైర్లో స్ట్రేట్గా కూర్చున్నాడు. ఆరోహి డీప్ బ్రీత్ తీసుకుని కళ్ళం మూసి తెరిచి చిరునవ్వు చిందిస్తూ స్టేజ్ పైకి అడుగుపెట్టింది. తన పైకి ధైర్యంగా కనిపిస్తుంది, కానీ రణధీర్ ప్రజెన్స్కి లోపల ఎంత నర్వస్గా ఫీల్ అవుతుందో తనకే తెలుసు. రణధీర్ ఆమె వైపే మంత్రముగ్ధుడై మైమర్చిపోయి చూస్తున్నాడు. ఆరోహి, నేను నీకోసం ఎప్పటి నుండో చూస్తున్నాను. ద వెయిట్ ఈజ్ ఓవర్. ఫైనలీ యు ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్ అనుకుంటూ చూస్తున్నాడు. తాలసే తాళమిలా బాలీవుడ్ సాంగ్ స్టార్ట్ అయింది. ఆరోహి అందమైన స్టెప్పులతో డాన్స్ చేస్తుంది. తనని నకశిక పర్యంతం చూస్తున్నాడు రణధీర్. లైట్ ఆరెంజ్ కలర్ ఫ్యాన్సీ లెహంగా చోలి వేసుకుని ఉంది. బ్లౌజ్ బ్యాక్ నెక్ డీప్గా ఉంది. స్కర్ట్ నాభి పైన ఉన్న డాన్స్ చేస్తున్నప్పుడు ఓణి పక్కకు తొలుగుతూ ఆమె చిట్టి నడుముని ప్రస్ఫుటం చేస్తుంది. క్లిప్ పెట్టి లీవ్ చేసిన ఆమె కురులు ఆమెతో పాటే నాట్యం చేస్తున్నాయి. డాన్స్ చేస్తున్న ఆరోహి రూపం చాలా అందంగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది రణధీర్ నయనాలకు. కానీ ఆమె వేసుకున్న డ్రెస్ ఎందుకు అతనికి చిరాకుని తెప్పించింది. అలాంటి బట్టలు వేసుకునే ముందు నువ్వు ఆలోచించి ఉండాల్సింది అని తనలో తాను అనుకున్నాడు.
సాంగ్కి తగ్గట్టుగా చక్కని హావభావాలను పలికిస్తూ అందంగా ఎనర్జెటిక్గా పర్ఫామ్ చేస్తుంది ఆరోహి. గడ్డం కింద చేయి పెట్టుకుని ఆమెను మైమర్చిపోయి చూస్తున్నాడు రణధీర్. తాళసే తాళమిలా సాంగ్ కొన్ని స్టెప్స్ వేశాక చుట్టమల్లే చుట్టేసింది సాంగ్కి వేస్తూ ఉంది వయ్యారంగా. స్టూడెంట్స్ అందరూ క్లాప్స్ కొడుతూ విజిల్స్ మూత మోగిస్తున్నారు. డాన్స్ చేస్తూ మధ్యలో రణధీర్ వైపు మళ్ళాయి ఆరోహి కళ్ళు అనుకోకుండా. ఆరోహి కళ్ళు అతని కళ్ళతో కలవగానే ఆమె డాన్స్ నెమ్మదించింది. అస్తమానో నీలోకమే నామై మరపు చేతనైతే నువ్వే నన్నాపు. పాట మధురంగా వినపడుతూ ఉంది. రణధీర్ లేచి స్టేజ్ మీదకి నడుస్తూ ఉన్నాడు. ఆరోహి అతన్ని టెన్షన్గా చూస్తూ స్లోగా స్టెప్స్ వేస్తూ ఉంది. క్షణాల్లోనే రణధీర్ ఆమెకు దగ్గరయ్యాడు. నా ఆశలు పొగేశా, నీ కుండకు వచ్చేసా, నీ రాకకు రంగం సిద్ధం చేశా. రణధీర్ ఆరోహి చేయి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. ఇద్దరూ గట్టిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. వారి పెదవులు చాలా దగ్గరగా ఉన్నాయి. రణధీర్ ఆమె జుట్టులో క్లిప్ తీసేసి జుట్టును జారవిడిచి తన చేయి పట్టుకుని గిరగిరా తిప్పి ఆమెను వదిలేశాడు. చప్పట్ల మూతతో రణధీర్ దృష్టి మళ్ళింది. మళ్ళీ కలగంటున్నానా? ఉఫ్! రణధీర్ తనలో తానే నవ్వుకున్నాడు. చుట్టమల్లి సాంగ్ పల్లవితో ఎండై మనసిలాయో సాంగ్ మొదలైంది. ఆరుహి సాంగ్కి తగ్గట్టు చాలా గ్రేస్ఫుల్గా కాన్ఫిడెంట్గా పెదవులపై చిరునవ్వుతూ డాన్స్ చేస్తుంది. ఫైనల్గా అతని వైపు ఒకసారి చూసింది ఆరుహి అప్రయత్నంగా. ఆమె చూడగానే రణధీర్ కన్నగీటాడు. ఆరుహి తడబడి చూపు తిప్పేసుకుని కంటిన్యూ చేసింది. ఫాస్ట్ బీట్ సాంగ్కి ఎనర్జెటిక్ స్టెప్స్ వేస్తుంటే ఆరుహి కదలికలకు స్కర్ట్ కిందకి జారుతూ తన చిట్టి నాభి కనిపిస్తూ ఉంది. వీపు నడుము బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఆడుగా లేకపోయినా అందరి ముందు తనలా కనిపించడం రణధీర్కి అస్సలు నచ్చడం లేదు. కోపంగా పిడికిలి బిగించాడు. మనసులయో సాంగ్ హుక్ స్టెప్తో ఆరుహి డాన్స్ ముగించి అందరికీ చేతులు జోడించి నమస్కరించింది. ఆమె డాన్స్ని ప్రశంసిస్తూ చప్పట్లు విజిల్స్ మోతలుతూ ఆడిటోరియం మొత్తం హోరెత్తిపోయింది. ఆరుహి స్టేజ్ దిగి కిందకు వెళ్ళగానే సాక్షి తనని హక్ చేసుకుని తిప్పేసింది. వావ్ ఆరుహి, వాట్ ఏ పర్ఫార్మెన్స్! ఎంత బాగా చేసావు తెలుసా? ఐ లవ్ ఇట్. చూడు, అందరు ఇంకా క్లాప్స్ కొడుతున్నారు. నిజంగా బాగా చేశానా? కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ అడిగింది ఆరుహి. చాలా బాగా చేసావు, పక్కా నువ్వే విన్నర్. ఆరుహి హ్యాపీగా ఫీల్ అయింది. అక్కడ చైర్లో కూర్చొని మిగతా పర్ఫార్మెన్స్ని వీక్షిస్తూ మధ్యలో రణధీర్ వైపు చూసింది. తన వైపే చూస్తున్న రణధీర్ ఆరుహి చూడగానే ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. అది ఆరుహి తప్ప ఎవరూ గమనించలేదు. ఆరుహి తడబడి వెంటనే చూపు తిప్పేసుకుంది. మళ్ళీ అతని వైపు చూసే ధైర్యం కూడా చేయలేదు. పర్ఫార్మెన్స్లు ముగిశాయి. ప్రిన్సిపల్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడానికి స్టేజ్ మీదకి వచ్చాడు. నౌ ఇట్స్ టైమ్ టు అనౌన్స్ ద విన్నర్స్. ఐ రిక్వెస్ట్ అవర్ చీఫ్ గెస్ట్ మిస్టర్ రణధీర్ చక్రవర్తి గారు టు కమ్ ఆన్ టు ది స్టేజ్ అండ్ ప్రజెంట్ ద గిఫ్ట్స్ అని ఇన్వైట్ చేయడంతో ఆరుహిని ఊరగా చూస్తూ స్టైల్గా స్టేజ్ పైకి వెళ్ళి ఆడియన్స్ వైపు చూసి చెయ్యూపాడు రణధీర్. ప్రిన్సిపల్ విన్నర్స్ని అనౌన్స్ చేయడం స్టార్ట్ చేశాడు. థర్డ్ సెకండ్ అనౌన్స్ చేయగా వాళ్ళకి 5K 10K గిఫ్ట్ అందించాడు రణధీర్. ఫస్ట్ ప్లేస్ తనకి వస్తుందో లేదోనని ఆరుహి ఉత్కంఠగా చూస్తూ ఉంది. సాక్షితో పాటు అందరూ ప్రిన్సిపల్ వైపు చూస్తున్నారు. దిస్ డాన్స్ కాంపిటీషన్ విన్నర్ ఈస్ మిస్ ఆరుహి ఫ్రమ్ MBA సెకండ్ ఇయర్ అని అనౌన్స్ చేశాడు ప్రిన్సిపల్. ఆమె పేరు వినగానే సంతోషంతో ఆరుహి ఎగిరి గంతేసి సాక్షిని హక్ చేసుకుంది. కంగ్రాట్స్, నువ్వు గెలుస్తావని చెప్పాను కదా, త్వరగా స్టేజ్ మీదకి వెళ్ళు. స్టేజ్ వైపు పరుగున వెళ్ళిన ఆరుహి అడుగులు స్టేజ్పై ఉన్న రణధీర్ని చూడగానే నెమ్మదించాయి. రణధీర్ చూపులు ఆమె పైనే నిలిచాయి. ఈ రాక్షసుడు మళ్ళీ ఏ న్యూసెన్స్ క్రియేట్ చేస్తాడో ఏంటో. సాక్షి చేతులు నలుపుకుంటూ టెన్షన్గా చూస్తుంది. ప్రిన్సిపల్ రణధీర్ని ఆరుహిని మార్చి మార్చి చూస్తున్నాడు. ఆరుహి ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళింది కదా, ఆరుహి తనకి నచ్చుంటుంది, అందుకే హెల్ప్ చేస్తున్నట్టున్నాడు మనసులో అనుకుంటూ వాళ్ళ వైపే చూస్తున్నాడు. ఆరుహి దడదడలాడుతున్న గుండెతో తడబడుతున్న అడుగులతో రణధీర్ దగ్గరికి చేరుకుంది. రణధీర్ కిల్లింగ్ లుక్స్తో చూస్తూ ఆమెకు ట్రోఫీని 50,000 చెక్ని అందజేసి, మిస్ ఆరుహి, కంగ్రాచులేషన్స్, యువర్ పర్ఫార్మెన్స్ వాస్ రియలీ అమేజింగ్ అన్నాడు. థ్యాంక్ యూ సార్. గిఫ్ట్ అందుకొని అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చింది. రణధీర్ ఆమె చేతిని గట్టిగా పట్టుకొని అప్పటికే టెన్షన్ పడుతున్న ఆరుహిని మరింతగా టెన్షన్ పెట్టాడు. ఆరుహి చుట్టూ చూసి అతని వైపు కసిరినట్టుగా చూసింది. రణధీర్ చిన్నగా నవ్వుకొని ఆమె హ్యాండ్ వదిలేగా
వేగంగా స్టేజ్ మీద నుండి పరిగెత్తింది ఆరుహి. కంగ్రాట్స్ మై డియర్. ఆరుహిని హ్యాపీగా హగ్ చేసుకున్న సాక్షి ప్రణయ్ నుండి కాల్ రావడంతో నేను ఇప్పుడే వస్తాను, నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో, మనం ఈ హ్యాపీ మూమెంట్ సెలబ్రేట్ చేసుకుందాం మంచి పార్టీతో అని చెప్పి వెళ్ళిపోగా ఆరుహి హ్యాపీగా ఫీల్ అవుతూ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళింది. ట్రోఫీని చెక్కుని చేత్తో తడిమి గుండెకు హత్తుకుంది. జరిగిన చేదు సంఘటన వల్ల బాధతో నిండిపోయిన తన హృదయానికి ఈ విజయం ఎంతో సంతోషాన్నిచ్చింది. తన కళ్ళు చిమ్మగిల్లాయి. అవి బ్యాగ్లో పెట్టుకుంటూ ఉండగా చుట్టమల్లి చుట్టేసింది పాటని హమ్ చేస్తూ సడన్గా మేల్ వాయిస్ వినిపించేసరికి దిగ్గున వెనక్కి తిరిగి చూసింది. రణధీర్ డోర్ దగ్గర నిలబడి ఉన్నాడు. అతని చూడగానే షాక్ అయిపోయింది ఆరుహి. ఆ తర్వాత ఏం జరగబోతుంది? రణధీర్ ఆరుహిల మధ్య ఇలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి. తన డ్రెస్ విషయంలో కోపంగా ఉన్న రణధీర్ ఆరుహిని ఏం చేయబోతున్నాడు? ఆరుహి అతన్ని ఎలా ఫేస్ చేస్తుంది? వీళ్ళ గురించి కాలేజ్లో తెలుస్తుందా? ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో మీ ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.